హాయ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ప్రీవియస్ వీడియోస్ చూస్తున్నందుకు. అండ్ మీరు ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్లయితే నా పేరు ఉషా అండ్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఉషా నాగేందర్ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మా హస్బెండ్‌కి పాట్‌లక్ ఉందండి. సో తను బిర్యానీ చేయమని చెప్పారు. ఈ బిర్యానీ వచ్చేసి మా మదర్ రెసిపీ. లైక్ నార్మల్ బిర్యానీలా కాకుండా కొంచెం దమ్ బిర్యానీ టైప్ చేస్తున్నాను. అండ్ ప్రీవియస్‌గా ఒకసారి చేశాను. తనకి బాగా నచ్చింది. సో ఈసారి చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. అండ్ ఈ బిర్యానీ బ్యాచిలర్స్ కానీ ఫస్ట్ టైం లైక్ ఎక్కువ వంట రాకున్నా కానీ ఈజీగా చేసుకోవచ్చు. సో ప్రాసెస్ ఏంటో చూద్దామా? సో దీనికోసం వచ్చేసి ఆనియన్ తీసుకొని ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. మనం బ్రౌన్‌గా అయ్యే విధంగా చూసుకోవాలి. మరీ ఎక్కువ కాలకూడదు. సో దాని తర్వాత మనము మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అంటే దమ్ చేసుకోవాలి కదా! దమ్ మసాలా కోసం. సో మనం ఇక్కడ నేనొచ్చేసి 1 కేజీ చికెన్‌కి హాఫ్ కేజీ పెరుగు తీసుకుంటున్నాను. కొంచెం మంచిగా పేస్ట్ రావడానికి. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ అండ్ పచ్చిమిర్చి. దాంతో పాటుగా మసాలా ఐటెమ్స్ అండి. చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు ఇంకా మీతో ఏవైతే మసాలా ఐటెమ్స్ ఉంటాయో అవన్నీ మసాలా ఐటెమ్స్ ఏసుకోండి. ఇంకా మనం ఒక పేస్ట్ అనేది రెడీ చేసుకుందామండి. పేస్ట్ కోసం వచ్చేసి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి నేను 10 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. మన గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర తీసుకుంటున్నానండి. ఆ పేస్ట్ మొత్తం మనము మంచిగా కలుపుకోవాలి. సో ఎలాంటి మనకు పెరుగు కనిపియకుండా మొత్తం క్లీన్‌గా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి అండ్ నిమ్మకాయ వేసుకోవాలండి. ఇది సైడ్‌కి మనము 1 అవర్ అన్నా మినిమమ్ 1 అవర్ పెట్టాలి. అది మంచిగా మగ్గాలి. సో తర్వాత మనం రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. రైస్ కోసం మనము ఇక్కడ నేను రైస్ వచ్చేసి 1 ½ కేజీ రైస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను గ్రేవీ కొంచెం ఎక్కువ చేసుకున్నాను కాబట్టి నేను రైస్ అనేది కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను. యాక్చువల్‌గా 1 కేజీ చికెన్‌కి 1 కేజీ రైస్ అయితే సరిపోతుంది. బట్ నేను ఇక్కడ గ్రేవీ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి 1 ½ కేజీ రైస్ అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడొచ్చేసి మనము వాటర్‌లో మనతో ఉన్న మసాలా ఐటెమ్స్ కొత్తిమీర, పుదీనా అండ్ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, నెయ్యి వేసేయాలి. సో మనం ప్రీవియస్‌గా ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో దమ్ మసాలా దానిని స్టవ్ పైన పెట్టి కొంచెం 50% మనకు ముక్క ఉడికేంత వరకు వెయిట్ చేయాలండి. అది 50% ఉడికిన తర్వాత మనం రైస్ ఉంది కదా! రైస్ వచ్చేసి 70% ఉడకాలి. ఆ రైస్‌ని మనము ఏదైతే మసాలా 50% ఉడికిందో అంటే మనకు చికెన్ పీసెస్ ఉంటాయి కదా! సో ఓన్లీ మనం దమ్ పెడితే మళ్ళీ ఉడుకుతుంది, ఉడకదు అనేది ఉంటుంది కాబట్టి ఫస్టే నేను కొంచెం మంచిగా ఉడకడానికి అంటే కొంచెం నీసు వాసన రాకుండా ఉండడానికి ఫస్టే ఉడకబెట్టుకున్నాను. సో ఆ రైస్ అనేది వేయాలండి. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండీ! ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే మనం కొంచెం కలర్ కోసము మీతో కలర్ ఉంటే కలర్ వేసుకోండి. లేదు అనుకుంటే కుంకుమ పువ్వుది పాలల్లో వేడి పాలల్లో వేయండి. వేస్తే మనకు కొంచెం కలర్ వస్తుంది కదా! ఆ పాలైనా సరే వేయొచ్చు. అండ్ కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి వేయండి. సో నెయ్యి వేసి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో దాన్ని వచ్చేసి మినిమమ్ 30-40 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టాలండి. అది గూడా మనకు గాలి అనేది బయటికి రాకుండా ఉండాలి. 30 మినిట్స్ తర్వాత మన బిర్యానీ రెడీ. సో మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. బై.